మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరిగూడెంలో ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ డిప్పర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కేసరపల్లి నుంచి ఉప్పలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఘటనా స్థలికి చేరుకున్న 108 వాహనం బ్రేక్ డౌన్ కావడంతో క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించడం ఆలస్యమైంది. ఇక కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరిగూడెంలో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. చెప్పండి, అంటే ఏదైతే 30 మంది కూలీలు ఈ ప్రమాదంలో గాయపడినట్టుగా తెలుస్తోందో అందరినీ కూడా హాస్పిటల్కి తరలించారా? ఎందుకంటే 108 వాహనం మొరాయించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అసలు టిప్పర్ లారీ ఢీకొట్టడానికి కారణం ఏంటి? కరెక్ట్ వేలోనే వస్తున్నారా వాళ్ళు? డీటెయిల్స్ ఇవ్వండి. ఈ రోజు ఉదయం అటు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సావరిగూడెంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెక్కాడితే తెగని దొక్కాడినటువంటి కూలీలను అతి వేగంగా వస్తున్నటువంటి టిప్పర్ లారీ ఆ కూలీలు వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ లో ఉన్నటువంటి 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మహిళ పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే అదే సమయాన్ని 108 కు స్థానికులు సమాచారం ఇవ్వగా అక్కడికి వచ్చినటువంటి 108 బ్రేక్ డౌన్ కావడంతో మరొక అరగంట ఆలస్యమైంది. అయితే ప్రస్తుతానికి క్షతగాత్రులందరినీ కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఏదైతే సంఘటన స్థలానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి సంబంధించి అక్కడ ట్రిప్పర్ డ్రైవరే రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఏదైతే అటు నేలపాల నాగేశ్వరమ్మకు 2 కాళ్ళు కూడా ఇరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సావరిగూడెం గ్రామానికి చెందినటువంటి 30 మంది కూలీలు ఉప్పులూరు కూలి పనుల కోసం వెళ్తున్నారు. వీరు రోజు కూడా ఇదే క్రమంలో ట్రాక్టర్ పైన వెళ్లి సాయంత్రం వరకు పనులు చేసుకుని మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఉదయాన్నే జరిగినటువంటి ఈ ప్రమాదంతో గ్రామంలోని ప్రజలంతా కూడా ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. అక్కడ సంఘటన స్థలానికి అందరూ కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 29 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారైతే మాత్రం వారికి ప్రస్తుతానికి వైద్యం అందిస్తున్నారు. కానీ ఈ మహిళకు మాత్రం 2 కాళ్ళు ఇరిగిపోయి తీవ్ర రక్తస్రావం కూడా అవుతున్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతానికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తనకు వైద్యులు వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.